బిడ్డకి తండ్రిని నిరూపించుకోవటానికి ఎంతసేపు పని? మరి అలాంటప్పుడు ఇంకా ఎందుకమ్మా ఆలోచన? నాతో తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇది నిజమేనా? నువ్వు అమ్మవు కావచ్చు, ఏ ఇబ్బంది లేదు అని డాక్టర్ చెప్పిందట. వెరీ గుడ్, చాలా మంచి శుభవార్త చెప్పావు రాజా. అవుతుందని డాక్టర్ చెప్పింది కానీ ఇంకా తల్లి కాలేదుగా. కానీ ఒక్క అనన్య సమస్య తీరడం లేదు. అది కొత్తేసుకున్నాను. ఏమైంది నాన్న? తీసుకోమ్మా, చూడు చూడు చూడు. ఏమైంది అనన్య? బాబెందుకు అలా ఏడుస్తున్నాడు? అదే అర్థం కావట్లేదండి. ఒకవేళ ఒంట్లో బాలేదేమో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళకపోయావా? లేదండి, బానే ఉంది. ఇందాకే పాలు కూడా తాగాడు. ఒళ్ళు కూడా వేడి లేదు. మరి ఎందుకు ఏడుస్తున్నాడు? లేదు నాన్న. నాన్న కావాలనిపిస్తుందోమోనమ్మా. చిన్న పిల్లాడికి అలా అనిపిస్తుందా రామయ్య? ఎందుకు అనిపించదమ్మా? చిన్నపిల్లలు ఆడపిల్లలు ఒకటేనమ్మా. ఎంత బాధ లోపలున్నా బయటికి చెప్పుకోలేరు. వీళ్ళకి చెప్పుకోవడానికి మాటలు రావు, వాళ్ళకి మనసు రాదు, అంతే తేడా. అదిగో ఆ అమ్మాయిని చూడమ్మా, తన భర్త కోసం ఎంత ఏడుస్తుందో, కానీ బయటపడుతుందా? ఏంటో రామయ్య, ఎంత చెప్పినా ఇంకా ఆ మనిషిని అభిమానిస్తూనే ఉంటుంది. ఎప్పటికి మారుతుందో ఏంటో. ఆ నవీన్కి అతని గురించి ఎంక్వైరీ చేయమని చెప్పి ఎన్ని రోజులైంది? ఇంతవరకు కనుక్కొనే లేదు. జై జై రా నవీన్, ఇదిగో ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నువ్వే వచ్చావు. నా గురించా? ఎందుకు? ఆ పిల్లోడు ఒకటే ఏడుస్తున్నాడు బాబు. వాళ్ళ నాన్నని వెతికి తీసుకొస్తావేమోనని. ఈ ముసలుడు తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియకుండా మాట్లాడుతున్నాడా, లేక వీడి మాటలు నాకు అలా తగులుతున్నాయా? నవీన్, కనీసం ఆ పిల్లాడి కోసమైనా ఆ మనిషి ఎక్కడున్నాడో కొంచెం కనిపెట్టరాదు? అలాగే జై, తొందరలోనే ఆట కట్టిస్తా. ఏంటి? అదే జై, తొందరలోనే తన ఆట కట్టిస్తున్నాను చెప్తున్నాను, అంతే. జై, అర్జెంట్ గా కళ్ళు మూసుకో. ఎందుకు? ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అని చెప్తున్నాను కదా. ఏం బాబు, కళ్ళకి గంతలు కడతావా? ఆ అవసరం లేదులే బాబు. నీ మాటలు ఎప్పుడైనా గుడ్డిగా నమ్మేస్తుంది. మళ్ళీ గంతలు ఎందుకు చెప్పు? రామయ్య, ఆ బాబంటే మీకంత నమ్మకమని చెబుతున్నానమ్మా, అంతే. సరే నవీన్, కళ్ళు మూసుకుంటాను. ఏంటో చెప్పు. 1 minute. ఇప్పుడు కళ్ళు తెరువు జై. This is for you. నవీన్, ఏంటిది? చిన్న గిఫ్ట్ నీకోసమే. వావ్, బ్యూటిఫుల్. నీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది. కానీ ఇది ఇప్పుడెందుకా అని. ఇదిగో, గిఫ్ట్లు ఇవ్వగానే తీసుకోవాలి. ఎందుకు ఏంటని అడగకూడదు, ఓకే? నీకు నచ్చుతుందో లేదని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా జై? మీరు తెస్తే నచ్చకపోవడం ఏంటి బాబు? ఏది తేవాలో, ఎలాంటివి తెస్తే ఆడపిల్ల మనసుకు నచ్చుతుందో మీకు బాగా తెలుసు. ఏమ్మా అనన్య, మీ ఆయన నీకెప్పుడైనా ఇలాంటివి తెచ్చిచ్చాడా? అంటే తేలేదా? కనీసం అప్పుడైనా అతనికి నీ మీద ప్రేమ లేదని అర్థం చేసుకోవాల్సింది కదమ్మా. ఏంటి రామయ్య అలా అనేసావు? చూడు, ఆ అమ్మాయి ఎంత బాధపడుతూ వెళ్ళిందో. బాధపడనీండమ్మా, ప్రేమ లేని ఇలాంటి సన్నాసి కోసం ఎదురు చూడటం ఎందుకు?
ఇలాంటి మాటలతోనైనా వాళ్ళ మీద ప్రేమను పోగొట్టుకుంటే ఆ అమ్మాయి జీవితమైనా బాగుపడుతుంది కదా. అది నిజమే రామయ్య. నిజంగా అలాంటి రాక్షసుని ఏం చేసినా ఎన్ని తిట్టినా తప్పులేదు. జై, ఇంకా అతని గురించి ఆలోచిస్తావా? అరే ఎప్పుడు చూడు ఇంట్లో అతని గురించే చర్చ. ఆ టాపిక్ కాకుండా వేరే టాపిక్ ఉండదా? ఎంతసేపు అనన్య, తన బిడ్డ, తన భర్త, ఇదే గొడవ. అది కాదు నవీన్. ఆ విషయాలు నేను చూసుకుంటానని చెప్పాను కదా జే. బిలీవ్ మీ, ఓకే? సరే రామయ్య, అమ్మా ఈ నెక్లెస్ తీసుకెళ్లి జాగ్రత్తగా లోపల పెట్టు. అలాగేనమ్మా. చెల్లుని టెస్ట్ చేసి తల్లి కావడానికి ఏ ఇబ్బంది లేదని చెప్పిందట. చందు, నువ్వు తల్లివి కాకూడదే. రాజా నాకు దక్కకుండా పోకూడదు. ఆ బిడ్డకు నువ్వు తల్లివైతే రాజా జన్మలో నాకు దొరకడు. అది నేను తట్టుకోలేను. రాజా నాకు దక్కాలి, దక్కి తీరాలి.
అనన్య, అయిపోయావి. తెల్లారిగానే నీ పని ఫినిష్. చెప్పిన పని చెప్పని పని కూడా చేసుకుంటూ ఎంత బాగా ఇక్కడే తిష్టి వేయాలని చూస్తున్నావే. ఇంకెంతసేపే, అయిపోయింది. నువ్విక్కడుండే అవకాశం చేయి జారిపోయింది. నవీన్, మీటింగ్కి వెళ్దామా? నువ్వు రెడీయా? నేను రెడీ. ఓకే. కాఫీ తీసుకోండి. అదేంటి నువ్విస్తున్నావు? రామయ్య ఏడి? సరుకులు తేవడానికి బయటికెళ్ళాడు. నీకెందుకు ఈ పనులన్నీ? వచ్చిన పనులే కదండి. మన ఇంటి పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది చెప్పండి. తీసుకోండి. జే, ఏంటి నువ్వు ఆ నెక్లెస్ పెట్టుకోలేదు? ఇప్పుడెందుకు నవీన్? తర్వాత పెట్టుకుంటానులే. తర్వాత ఎప్పుడు? నువ్వు ఇప్పుడు పెట్టుకోవాల్సిందే. వెళ్ళు. ఇది నువ్వు ఫంక్షన్ కి పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఇప్పుడెందుకు? ఫంక్షన్ కి ఇంకోటి పెట్టుకోవచ్చు. ఈ రోజు నువ్వు ఆ నెక్లెస్ పెట్టుకొని మీటింగ్ కి రావాలి. ఆ మీటింగ్ లో అందరూ అది చూస్తూ దాని గురించే మాట్లాడాలి. ముందు వెళ్ళి పెట్టుకో. టైం అవుతుంది నవీన్. అయినా పర్లేదు, నువ్వు నెక్లెస్ పెట్టుకొని వస్తేనే మనం మీటింగ్ కి వెళ్ళేది. వెళ్ళు. మరి మొండివడివైపోయావు నవీన్. ఇట్స్ ఓకే. సరే ఉండి పెట్టుకొని వస్తాను. నవీన్, నవీన్, ఇక్కడ పెట్టుంటాడే. నవీన్, త్వరగా రా. వస్తున్నా జే. ఏంటి జే? నవీన్, నువ్వు తెచ్చిన నెక్లెస్ కనిపించట్లేదు. వాట్? నెక్లెస్ కనిపించట్లేదా? దాని వాల్యూ ఎంతో తెలుసా? 20 లక్షలు జే. అంత ఖరీదైన నెక్లెస్ కనిపించకుండా పోవటం ఏంటి? నీ రూమ్ లోనే కదా ఉండాలి జే. అదే కదా నేను చెప్తున్నాను. ఇంకెక్కడైనా పెట్టావేమో గుర్తు తెచ్చుకో జే. ఏమో నవీన్, నాకు తెలీదు. రామయ్య ఎక్కడ పెట్టారో ఏంటో. ఓకే ఉండు, నా రూమ్ లో చూస్తాను. ఓకేనా? అనన్య, చెప్తా నీ సంగతి. జే, నవీన్ కనిపించిందా? అక్కడ లేదు జే.
ఏమైందండి? నవీన్ నా కోసం తెచ్చిన నెక్లెస్ మాయమైపోయింది అనన్య. అలా ఎలా మాయమవుతుంది? నేను అడిగేది కూడా అదే. దానికి ఏమైనా రెక్కలు వచ్చాయా మాయమైపోవటానికి? ఎంత ఇష్టపడి తెచ్చానో తెలుసా నెక్లెస్? 20 లక్షల రూపాయల నెక్లెస్ ఎక్కడికి పోతుంది? ఇంట్లో ఉంది నలుగురం, మన నలుగురికి తెలియకుండా ఎక్కడ పోతుంది జే? అటు నీ రూమ్లో లేదు, ఇటు నా రూమ్లో కూడా లేదు. ఇక మిగిలింది రామయ్య, ఈ అనన్య. అదేంటి నవీన్ అలా అంటున్నావు? నీకు తెలియజే, తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకునే మనిషివి నువ్వు. అలా నమ్మే కదా కృష్ణ విషయంలో మోసపోయావు. నవీన్, అవును జే, రామయ్యని అనుమానించడం. ఎందుకంటే నీ చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా మిగిలింది ఎవరు? ఈ అమ్మాయే కదా. అంటే అని నేను అనుమానిస్తున్నావా? అనన్య ఏంటి ఇంకొకరేంటి జే? మన నెక్లెస్ పోయింది, అది దొరకాలి. దొరకాలంటే అంతా వెతకాలి కదా. ఇందులో మన తన అన్న తేడా లేదు. రా వెతుకుదాం, రా. నవీన్, నవీన్, నువ్వు రాజే. నవీన్ ఆగు. నవీన్, నువ్వు రాజే చెప్తాను. నవీన్ నా మాట విను. కమ్. నవీన్, నవీన్, నవీన్ ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు ఉండి జే, నీకు ఇప్పుడే తెలుస్తుంది. ఇదిగో నెక్లెస్. ముక్కు మొహం తెలియని వాళ్ళని నీ మంచితనంతో ఇంట్లో పెట్టుకున్నావు. చివరికి ఏం జరిగింది? ఎక్కడో నీ గదిలో ఉండాల్సిన నెక్లెస్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది జే? దీనికి కారణం ఈ అనన్యే. పదా బయటికి, పదా పదవే. చూసావా జే, నిన్ను నెక్లెస్ చూడగానే ఏడ్చింది. నువ్వేమో తన భర్త గుర్తుకొచ్చాడేమో అనుకున్నావు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఏడ్చిందో? తప్పు నాది నవీన్. అసలు నేనే. ఏం జరిగిందమ్మా? ఇంకా ఏం జరగాలి? జయంతి కోసం తెచ్చిన 20 లక్షల రూపాయల నెక్లెస్ తన రూమ్ లో ఉండాల్సింది ఇదిగో ఆవిడ రూమ్ లో ఉంది. దొంగ ఎవరో తెలిసిపోయిందిగా. ఎందుకు ఈ పని చేశావని అడుగుతున్నాను. ఎవరిని బాబు దొంగ అంటున్నది? ఇంకెవరిని? ఆవిడ గారిని. ఇందులో ఆ అమ్మాయి తప్పే ఉంది బాబు. ఆ నెక్లెస్ ను ఆ అమ్మాయి గదిలో పెట్టింది నేను. ఏంటి రమయ్య నువ్వు చెప్తోంది? అవునమ్మా, ఆ నెక్లెస్ ను మీ రూమ్ లో పెట్టమని నాకు ఇచ్చారు. పెడదామని వెళ్తుంటే పాలు పొంగిపోయి వాడిన వాసన వచ్చింది. వెంటనే వంటగదికి వెళ్ళాను. ఆ తర్వాత బయటికి వెళ్తూ దగ్గరగా ఉంది కదా అని ఆ అమ్మాయి గదిలో పెట్టాను. అమ్మ ముసలోడా, నా ప్లాన్ ని సర్వనాశనం చేసావు కదరా. నిన్ను తగలయ్యా. నెక్లెస్ ఆ అమ్మాయి గదిలో దొరికితే దొంగ అయిపోతుందా బాబు? అంటే నా గదిలో దొరికితే నేను దొంగనే కదా? నిన్నెందుకు అంటాను రామయ్య? చూడమ్మా, కాలం కలిసిరాక మన నేరం చేరింది గాని ఆ అమ్మాయికి ఏం తక్కువ చెప్పు. ఒక్క మాట అయినా ఆ అమ్మాయిని ఈ నగ నీ దగ్గరికి ఎలా వచ్చిందని అడిగారా? ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర సమాధానం దొరకదు. ఎందుకంటే అది పెట్టి మర్చిపోయింది నేను.
కాలం ఎంతటి వాడినైనా తప్పుడు మనిషిగా చూపిస్తుంది, మంచివాడిని కూడా దొంగని చేస్తుంది. అనన్య, నన్ను క్షమించు. అయ్యయ్యో, అంత మాట ఎందుకండి? నేనే చాలా తొందరపడ్డాను. కనీసం రామయ్య వచ్చేంత వరకైనా ఆగాల్సింది. ఇప్పుడు మీరేం అనలేదు కదండి. డైరెక్ట్ గా అనకపోయినా ఆ సెన్స్ లోనే అన్నాను. అది నాకు తెలుసు. నవీన్, హా, మనిద్దరం చాలా తప్పు చేశాం. ఇద్దరు అని నీకు సారీ చెప్పాలి. చెప్పు. మాట జారేక మన్నింపు కోరడంలో తప్పులేదు బాబు, అడగండి. ఐఎమ్ సారీ. పర్వాలేదులేండి. మీ స్థానంలో నేనున్నా ఇంతకంటే ఎక్కువ టెన్షన్ పడతాను, ఇంకా ఎక్కువ మాటలు అంటాను. అనన్య, జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి ఇవేవి మనసులో పెట్టుకోవద్దు. మనం ఇదివరకట్లాగా మంచిగానే ఉండాలి. నేను అవన్నీ ఎప్పుడో మనసులోంచి తీసేశానండి. మిమ్మల్ని తప్పు పెట్టడం జరగదు. నీకెంత మంచి మనసుండుంటే ముక్కు మొహం తెలియని నన్ను ఇంటికి తెచ్చి ఆదరిస్తారు. మీరు నా తోబుట్టు లాంటి వాళ్ళు. ఎప్పటికీ తప్పుగా అనుకోను. మీరు ఈ విషయం మర్చిపోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆ కృష్ణప్రసాద్కి భార్యని కాబట్టి. కృష్ణప్రసాద్ గారు దేవుడు.